We are talking about the burden of the cross of Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మోసినటువంటి సిలువ భారాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Look at 1 Peter chapter 2 and verse 24. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. We are trying to look at each part of this verse separately. ఈ వచనంలోని ప్రతి మాటను మరి ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్నాం. We have seen that it says, who his own self bare our sins. ఆయన తానే మన పాపములను మోసెను అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. And we are looking at what that means, not only as far as Christ is concerned, but as far as we are concerned as well. మరి క్రీస్తు విషయంలో అదే విధంగా మన విషయంలో కూడా ఈ మాట యొక్క అర్థం ఏంటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. We saw that it means that Christ bore the burden of our sins. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారాన్ని ఆయన తన మీద మోసుకున్నాడు. And we are looking at the various aspects of this bearing of our sins upon the cross. మన పాపములను యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మోయటం అనేటువంటి మాటను గురించి వివిధ కోణాల్లో మనం దీన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. If you remember, he went to the cross alone and bore the burden alone. ఆయన తాను ఒంటరిగా సిలువ మీదకి వెళ్ళి మనందరి పాపముల యొక్క భారాన్ని తన మీద మోసాడు. He bore our sins voluntarily. Nobody forced him to do it. ఆయనని ఎవరు బలవంతం చేయలేదు కానీ తాను స్వచ్ఛందంగా మన పాప భారములను తన మీద మోసాడు. And then we have seen that he bore our sins. That means the sins of the whole world. అంటే లోకంలోని మనుషులందరి పాపమును తన మీద తాను మోసి ఉన్నాడు. Now this is evident from the text itself and from other parts of scripture. మరి ఈ వచనం నుండి అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలోని వివిధ వచనాల ఆధారముగా మనం ఈ మాటను అర్థం చేసుకోగలుగుతున్నాం. Now we are trying to also look at the person who actually bore our sins, our burden. మరి మన పాపములను మోసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే మోసారో ఆ వ్యక్తి కోణంలో నుండి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. Who his own self bare our sins. ఆయన తానే మన పాపములను తన శరీరమందు మోసాడు. Who is this? ఆయన ఎవరు? This is Jesus Christ, ఆయనే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, the Son of God, దేవుని కుమారుడు, the sinless Son of God. పాపము లేని దేవుని కుమారుడు. Now we have seen that the Bible says he knew no sin. ఆయన పాపం ఎరుగనివాడు అని లేఖనంలో నుండి మనం చూసాం. And secondly, we started looking at how he did no sin. రెండవదిగా ఆయన పాపము చేయలేదు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. That means he had no experience of sin. అంటే ఆయనకు పాపం యొక్క అనుభవం ఏమీ లేదు. And he never committed a sin, whether willingly or unwillingly. ఆయన ఇష్టపూర్వకంగా లేక తెలిసి తెలియక ఆయన ఏ పాపమును ఆయన చేయలేదు. Or deliberately or ignorantly. ఆయన స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఏ పాపము కూడా తన జీవితంలో చేయలేదు. The Bible says, who did no sin, neither was guile found in his mouth. ఆయనలో ఏ కపటమును ఆయన యందు కనబడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. And we are called, in Peter especially, to walk after the example of our Lord Jesus Christ. మరి పేతురు పత్రికలో ప్రత్యేకముగా మనం ఆయన మాదిరిని అనుసరించడానికి పిలువబడ్డామని మనం లేఖనంలో చూస్తున్నాం. Therefore we are called to live as overcomers. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం పాపం విషయంలో జయించేటువంటి వారముగా మనం జీవించాలి. Now we all understand that as long as we live in the flesh, there is no way we become sinless. మనం ఈ శరీరమందు జీవించినంత కాలం పాపము లేని వారముగా మనం ఏమాత్రం ఉండలేం. No matter how long you live, నీవు ఎంతకాలం జీవించినా you will never become sinlessly perfect. మనము పాపము లేని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో ఉండగా అలాగూ జీవించలేం. That's because we have the sin nature in us. దానికి కారణం ఏంటంటే మన అందరిలో కూడా పాపపు స్వభావం అనేటువంటిది ఉంటున్నది. And this sin nature remains with us till we go to heaven. ఈ పాపపు స్వభావం మనం ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరేంత వరకు కూడా అది మనతోనే ఉంటుంది. It is going to be a struggle, a fight, a war with sin for the rest of our lives. ఈ పాపపు స్వభావం మనలో ఉండుట ద్వారా మన జీవితాంతము కూడా
మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఉంటున్నాం. We win sometimes, we lose sometimes. కొన్నిసార్లు మనం విజయాన్ని పొందుతాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. But when a Christian fails to put up a fight, అయితే క్రైస్తవుడు తన జీవితంలో ఈ పోరాటంలో విఫలమవుతున్నప్పుడు, when he stops fighting, ఆయన పోరాటం ఆపివేసినప్పుడు, that's the problem. అక్కడ సమస్య ఆరంభమవుతుంది. Because that's when he starts backsliding. ఎప్పుడైతే పోరాటాన్ని ఆపివేస్తాడో ఆ క్షణం నుండి అతను దిగజారిపోవటం ప్రారంభమవుతుంది. But when he's got this fighting spirit in him, అయితే ఆయన పోరాడగలిగినటువంటి ఆత్మను తన జీవితంలో కలిగి ఉండగలిగితే, he may go down 1,000 times, ఆయన 1000 సార్లు పడిపోయినా, but he gets back up again on his feet and goes back into the fight. ఆయన మరలా తిరిగి లేచి తన పోరాటంలో ముందుకు వెళ్ళగలడు. That's what we are called to do. మనం ఆ విధంగా జీవించడానికి మనందరం పిలువబడ్డాం. The cross of Jesus Christ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ is a wonderful thing. అది చాలా అద్భుతమైనటువంటిది. It has put sin to death, ఆయన సిలువ పాపాన్ని మరణానికి అప్పగించింది. or rather made us to die to sin, లేకపోతే మనందరం పాపం విషయంలో చనిపోయిన వారముగా చేసింది. and made a way for us to overcome it. మనందరం కూడా జయించటానికి సిలువ ద్వారా మార్గం ఏర్పడింది. That's why we are called to fight and keep on fighting. అందుకొరకే దేవుని బిడ్డలమైన మనం మరి పోరాటం కొరకు పిలువబడ్డాం. మనం పోరాడుతూనే మనం ముందుకు కొనసాగాలి. He did no sin, ఆయన పాపం చేయలేదు. and we must strive to overcome sin. మనము కూడా పాపాన్ని జయించటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. Yesterday we have seen that the Bible commands us that we should not sin with our hearts. నిన్నటి దినాన దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం, మన హృదయంలో మనం ఏ విధమైన పాపము చేయకూడదని మనం నేర్చుకున్నాం. That we should not sin with our mind. మన యొక్క మనస్సుతో కూడా మనం పాపం చేయకూడదని నేర్చుకున్నాం. That we should not sin with our tongues. మన నాలుకతో కూడా మనం ఎట్టి పాపము చేయకూడదని నేర్చుకున్నాం. Look at 1 Corinthians chapter 15 and verse 34. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. Some Christians sin in ignorance. కొన్నిసార్లు దేవుని బిడ్డలు మరి అమాయకత్వంలో పాపాన్ని చేస్తూ ఉంటారు, అజ్ఞానంతో పాపం చేస్తారు. What is this ignorance? అంటే ఈ అమాయకత్వం అంటే ఏంటి? This ignorance is a lack of the knowledge of God. అంటే దేవుని యొక్క జ్ఞానమును సరిగా అవగాహన చేసుకోకపోవటమే. They don't even know that some things that they do are sinful in God's eyes. కొన్నిసార్లు వారు చేస్తున్నటువంటి క్రియలు దేవుని దృష్టిలో అవి పాపముతో పోలినటువంటివని వారు గ్రహించలేరు. You know why? ఎందుకో తెలుసా? It's because they do not know the nature and the character of God. ఎందుకు అలాగ చేస్తారంటే వారు దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన ప్రవర్తనను సరిగా అవగాహన చేసుకోలేదు కనుక. They do not know God intimately. అంటే దేవుణ్ణి వారు సన్నిహితముగా ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. They look at God altogether as one of them. దేవుణ్ణి అన్ని విధాలుగా మనలో ఒకని వంటి వాడిగా ఆయన్ని ఎంచుకొని జీవిస్తూ ఉంటారు. They look upon him as someone who will wink at sin. ఆయన మనకులాగానే బలహీనుడు, పాపముతో ఉన్నటువంటి వాడని దేవుని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. They would look at him as someone who would ignore our sins. లేక మన పాపాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడు అన్నట్టుగా దేవుని గురించి ఆలోచిస్తారు. Sometimes when our children do something wrong, మన పిల్లలు ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, and especially when we are too tired to deal with it, మనం ఆ పాపం విషయంలో వారిని క్రమశిక్షణ చేయటానికి అలసిపోయినప్పుడు we try to ignore it. మనం వారు చేసినటువంటి తప్పును పట్టించుకోకుండా ఉంటాం. Some Christians think that's how God is. కొన్నిసార్లు క్రైస్తవులు అనుకుంటారు దేవుడు కూడా అలాగే మనల్ని పట్టించుకోకుండా ఉంటాడు అనుకుంటారు. That's why Paul says, for some have not the knowledge of God. అందుకొరకే పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అని అంటున్నాడు. And he says, I speak this to your shame. మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నానని పౌలు అంటున్నాడు. It is very sad, it is heartbreaking to see the knowledge some Christians have about God. ఇది చాలా విచారకరం మరియు హృదయ విదారకం. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులకు దేవుని గురించిన జ్ఞానం ఉండటం లేదు. I'm talking about born again Christians. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. I understand that some of these things I say may not be very pleasing to hear. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు
అనేకులకు అవి ఇష్టముగా ప్రీతికరంగా అనిపించకపోవచ్చు. But I'm not here to please you. అయితే నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి ఇక్కడ లేను. I'm here to tell you what the Bible says. దేవుని వాక్యం మీకు ఏమని ఉపదేశించమని చెప్తుందో దానిని మీకు ప్రకటిస్తున్నాను. And the Bible says some have not the knowledge of God, and I speak this to your shame. దేవుని వాక్యం ఎలాగంటున్నా, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నానని వాక్యం అంటున్నది. There are times when Christians should be ashamed. క్రైస్తవులు కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు తప్పకుండా సిగ్గుపడవలసిన అవసరం ఉన్నది. You know why they don't know God? ఎందుకు వారు దేవుని గురించిన జ్ఞానం వారికి ఉండట్లేదు తెలుసా? They don't have a desire to know him. దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ వారి హృదయంలో ఉండటం లేదు. The only knowledge they have of God వారికున్న దేవుని గురించి వారికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే, is what he can do for them. ఆయన వారి కొరకు ఏమి చేయగలడు అన్నటువంటి దాన్ని ఆలోచిస్తారు. That's all. అంత మాత్రమే. And they think they have great faith. వారు దాని గురించి మేము గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం అనుకుంటుంటారు. Oh, I believe God can do miracles. దేవుడు నా జీవితంలో అద్భుతము చేయగలడని నేను నమ్ముతున్నాను. Do you believe God can do miracles? దేవుడు అద్భుతాలు చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? How many of you believe that? మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అద్భుతాలు చేయగలడు? We all believe that. మనందరం నమ్ముతాం. But sadly, some Christians' knowledge of God is limited to that. చాలా విచారకరం ఏంటంటే, చాలా మంది క్రైస్తవుల యొక్క జ్ఞానం అంత మట్టుకే పరిమితం అయిపోయి ఉన్నది. To them, God is nothing more than an old, kind, loving grandfather sitting up there in heaven to spoil you rotten. వారి జీవితాల్లో దేవుడు అని అంటే మరి మనం అడిగిన వెంటనే పరలోకము నుండి మన కొరకు బహుమానాలు ఇచ్చేటువంటి ఒక తాతయ్యలాగా ఊహించుకుంటూ ఉంటారు. That's all they know about God. వారికి దేవుని గురించి తెలిసినటువంటి జ్ఞానం అంత మట్టుకే. It's very sad, really. It's heartbreaking. దేవుని గురించి తెలుసుకోవటం లేదనంటే అది నిజంగా గుండె పగిలేటువంటి విషయం. Because our God is infinite. మన దేవుడు అనంతుడైనటువంటి వాడు. There is no searching out all his attributes. ఆయన యొక్క గుణగణములన్నీ మనం తెలిసేసుకున్నాం అనుకోవడానికి లేదు. There is such a big treasure for you and I to dive into. నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి మరి గొప్ప మరి ఐశ్వర్యం ఉన్నది. But we refuse to dive into it. అయితే దాన్ని కనుగొనటానికి తెలుసుకోవడానికి మనం తృణీకరిస్తూ ఉంటాం. And we are just satisfied by looking at it from a distance. మనము దూరం నుండి దాన్ని చూసి తృప్తి చెందటానికే మనం ఇష్టపడుతూ ఉంటాం. You should get excited. దేవుని బిడ్డలారా, మనం ఉత్సాహం కలిగి ఉండాలి. And you should say, I want to know you more. నేను దేవా నిన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. I want to know your nature. నేను నీ స్వభావాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. Your character. నీ ప్రవర్తన ఏంటో తెలుసుకోవాలని your ఆశపడుతున్నాను. attributes. మీ యొక్క గుణగణములని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. I want to know you personally. దేవా నిన్ను వ్యక్తిగతంగా నేను ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాను. I want to know your heart, oh God. నీ హృదయం ఏమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. I want to listen to the sound of your heartbeat. ప్రభువా నీ హృదయం యొక్క శబ్దము నేను వినాలని ఆశపడుతున్నాను. When you know God intimately, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం సన్నిహితముగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు your eyes will be opened up to see things you've never seen before about yourself. నీవు నీ కొరకు నీ జీవితంలో మునుపెన్నడూ చూడని సంగతులు చూడగలుగునట్లుగా నీ కన్నులు తెరవబడతాయి. You will look at things which you thought are nothing. నీవు ఇప్పటి వరకు అనుకున్నటువంటి విషయాలు ఇవేవి కాదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని నువ్వు గ్రహిస్తావు. When you look at some things in your life which you always thought are not sinful, నీవెల్లప్పుడూ అనుకున్నటువంటి కొన్ని విషయాలు అవి పాపము కాదులే అని నువ్వు అనుకుంటూ ఉంటావు. turn out to be sinful in God's eyes. దేవుని దృష్టిలో అవి తప్పకుండా పాపముగా పరిగణించబడతాయి. The more you know God, the more you see your own sinfulness. నీవు దేవుని ఎంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో నీ జీవితంలోని పాపమును కూడా అంత అధికముగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. And the more you see your sinfulness, నీవెంత ఎక్కువగా నీ పాపపు జీవితాన్ని గ్రహించగలవో the more you learn to come closer to God to help you to overcome it. అంత అధికముగా దేవునికి సన్నిహితముగా వచ్చి ఆ పాపమును జయించడానికి నువ్వు ప్రయాసపడతావు. Christian, never ever sit down and think I am good. క్రైస్తవుడా, నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి అన్నటువంటి నిర్ధారణకు నీవు రాకూడదు. If you ever come to that conclusion about yourself, నీ జీవితాన్ని గురించి నీవే ఆ నిర్ధారణలోనికి వచ్చేస్తే, you are the most proud, self-righteous, self-conceited Christian ever. నీవు అతిశయము గర్వము కలిగినటువంటి స్వనీతిపరుడమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటావు. And God can never bless you.
దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదించలేడు. And he will never open your eyes to look at his nature and నీవు అలా his జీవిస్తే character. నీ మనోనేత్రాలు వెలిగించి నీలో ఉన్నటువంటి స్థితిని దేవుడు నీకు ఎప్పుడు కూడా చూపించాడు. Always remember this incident that the Lord related in the Gospels. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సువార్తల్లో చూపించినటువంటి ఈ సంఘటన ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. I would say remember it every day. నేనేమంటానంటే ప్రతి దినము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Remember what Jesus said. 2 men went to the temple. ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళారు. One was a Pharisee, one was a publican. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. And both of them prayed to God. ఆ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. What did the Pharisee pray, the religious leader? పరిసయ్యుడు మరి మతపరమైన నాయకుడు ఏమని ప్రార్థన చేశాడు? He said, I am not like this publican. దేవా, నేను ఈ సుంకరి లాంటి వాడను కాను. I am not a dirty, rotten scoundrel like this fellow. నేను ఈ వ్యక్తి వలె భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాడను కాను. I am good, he was saying. నేను మంచివాడను అని చెప్పుకుంటున్నాను. I give my tithes, I do everything I have to నేను do. దశమభాగములు ఇస్తున్నాను, నీ సన్నిధిలో చేయాల్సిన కార్యాలన్నీ చేస్తున్నాను. But what did the publican pray? అయితే సుంకరి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడు? God have mercy on me, a sinner. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇదిగో ఈ పాపి మీద కనికరమును చూపించండి. And Jesus said that the publican went back justified and not the Pharisee. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. When you have this opinion about yourself that everything is hunky-dory, everything is all right in my life. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో అంతా బాగానే ఉన్నది, నేను అంతా మంచిగానే ఉన్నాను అని నీవు అనుకుంటే చాలా పొరపాటు. You are deceived. అలా చేస్తే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. It's an uphill journey. అంటే నీవు ఏదో నిన్ను నీవు చాలా ఉన్నతంగా పోల్చుకొని వెళ్తున్నావు. If you stop climbing up, you slide back. నీవు ఒకవేళ ఆ ప్రయాణంలో ఆగిపోతే ఖచ్చితంగా పడిపోతావు. You have to keep knowing God. నీవు ప్రతిదినం దేవుని గురించి తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. That's why the Bible says in 2 Peter 3:16 or 3:18, grow in grace and in the knowledge of Jesus రెండో Christ. పేతురు 3:18లో మరి కృపలోను జ్ఞానంలోను మనం ఎదగవలసి ఉన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. Grow in the knowledge of Jesus Christ. యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానములో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. Some have not the knowledge of God. కొంతమందికి దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు. That's why they sin. అందుకొరకే వారు పాపము చేస్తున్నారు. They sin in ignorance. వారు అజ్ఞానము చేత పాపములో ఉంటున్నారు. Their ignorance is because they do not know God. వారి అజ్ఞానం ఏంటి అంటే వారు దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. Remember Jesus Christ when he was on the earth. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు There were some things he did not know. ఆయన కొన్ని విషయాలు ఆయన ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు. Right? Do you remember that? There were some things he was he didn't know about. కొన్ని విషయాలు ఆయన తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. For example, in Mark chapter 13 he says, no man knows the day or the hour when these things will happen, no, not even the Son of God or Son of Man. మరి మనుష్య కుమారుని యొక్క సమయం అంటే ఆ సమయం గురించి కాలం గురించి ఈ భూమి మీద ఎవరికి తెలియదు, మనుష్య కుమారుడికి కూడా తెలియదు అని చెప్పాడు. So there were some things he didn't know as a man. అంటే కొన్ని విషయాలు మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారికి కూడా కొన్ని విషయాలు తెలియదు. But you can never say this about Jesus Christ, that he did not know his Father. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనం ఇలాగ చెప్పలేం, ఆయన తండ్రిని ఎరిగినటువంటి వాడు కాదు అన్నటువంటి మాట మనం చెప్పలేం. You cannot say there were some things about God that he was ignorant of. దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదు అని మనం చెప్పడానికి వీల్లేదు. He lived in such close and intimate fellowship with the Father. ఆయన తన తండ్రి అయినటువంటి దేవునితో చాలా సన్నిహితమైనటువంటి సహవాసంలో జీవించాడు. That he lived in his presence. ఆయన ఎల్లప్పుడూ తన తండ్రి సన్నిధిలో జీవించాడు. He lived walking closely with him. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రితో చాలా సన్నిహితంగా జీవించాడు. Never was a moment when he was out of fellowship with the Father. ఆయన ఏ క్షణము కూడా తండ్రితో సహవాసం లేనటువంటి సమయం అతని జీవితంలో లేదు. Except when he hung there on the cross and became sin for us. ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ మన కొరకు పాపమైనప్పుడు తప్ప తండ్రికి తనకు ఎప్పుడు ఎడబాటు లేదు. If we know God, ఒకవేళ మనము దేవుని ఎరిగి ఉంటే, if we know him intimately, ఆయనను సన్నిహితముగా మనం ఎరిగి ఉంటే,
we go up to another level of sanctification. మనం పరిశుద్ధతలో ఇంకొక స్థాయి ఎదుగుదలలోనికి మనం వెళ్తాం. Because we see sins which other people do not see. ఎందుకంటే ఇతరులు చూడలేనటువంటి పాపములను మనం చూస్తున్నాం. In our own hearts, మన సొంత హృదయంలో and outside as well. మన జీవితానికి బయట కూడా. And that brings us even closer to God. అలాంటి ఆలోచన మనని ప్రతిదినం దేవునికి సన్నిహితంగా నడిపిస్తుంది. He did no sin. ఆయన పాపము చేయలేదు. He never sinned. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. We cannot be sinless. మనము పాపం లేని వారముగా ఉండలేమండి. But we are called to fight against sin. అయితే పాపమునకు వ్యతిరేకంగా పోరాడటానికి మనందరం పిలువబడ్డాం. Be careful about the sin in your heart. నీ హృదయంలో ఉన్నటువంటి పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Be careful about the sin in your mind. నీ యొక్క మనసులో ఉన్నటువంటి పాపాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. Be careful about sinning with your tongue. నీ యొక్క నాలుకతో చేసేటువంటి పాపముల గురించి జాగ్రత్తగా ఉండాలి. Be careful about sinning through ignorance of who God is. దేవుడంటే ఏంటో తెలియక అజ్ఞానం చేతను చేసేటువంటి పాపముల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Look at Job chapter 31 and verse 1. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. This is applicable to men especially, but I'm going to apply it to women as well. ఇక్కడ రాయబడినటువంటి మాట పురుషులకు సంబంధించినట్టుగా ఉన్నది, కానీ స్త్రీలు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. I made a covenant with mine eyes. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. That much every person can do, both men and women. మరి ఆ మొదటి మాట వరకు ప్రతి ఒక్కరు, స్త్రీలు పురుషులు అందరూ చేయగలరు. The second part, why then should I think upon a maid, of course is applicable to men. మరి ఈ మాట కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని ఎలా చెప్పగలం? Now, Job says he made a covenant with his eyes that he may not sin with his eyes. ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని గనుక కన్యకను నేలాగు చూచెదను. Now we know that the eyes are very important. మనిషికి కన్నులు చాలా ప్రాముఖ్యమైనవని మనకు తెలుసు. Especially men. మరి ముఖ్యంగా పురుషులకు. Men get tempted by what they see with their eyes. పురుషులు వారి కన్నులతో, నేత్రములతో దేన్ని చూస్తారో దాని విషయంలో శోధించబడతారు. And women get tempted with that which they hear with their ears. మరి స్త్రీలు వారు వినేటువంటి విషయాలను బట్టి అధికముగా శోధించబడతారు. Now that's the general principle. అది మరి స్త్రీ పురుషుల విషయంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సూత్రం. If you want to tempt a man, you put a picture before his eyes. ఒక పురుషుణ్ణి మనం శోధించాలి అంటే ఆయన ముందు ఏదో ఒక పిక్చర్ మనం పెట్టాలి. But you do the same with a woman, she doesn't get tempted. ఒకవేళ స్త్రీలకు కూడా అలాగే చేస్తే వాళ్ళు శోధింపబడరు. To the most part, generally. చాలా సందర్భాల్లో. But maybe if you show them a little bit of jewelry, they might still get tempted. ఒకవేళ ఏదైనా ఆభరణాలు వారికి చూపెడితే కొంతవరకు శోధించబడతారేమో. But you want to tempt a woman, you should know how to speak, right? ఒక స్త్రీని శోధించాలి అని అంటే ఆమె వినగలిగినట్లుగా మాట్లాడాలి. The devil knew that. సాతానుకు ఆ విషయం బాగా తెలుసు. That's why he came and first spoke to Eve. అందుకొరకే అవ్వ దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా వాడు మాట్లాడాడు. When he came to tempt Jesus, he showed him all the kingdoms of the world and their glory. కానీ యేసుక్రీస్తుని శోధించడానికి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములు, ఈ లోక మహిమంతటిని యేసయ్యకు కనబరిచాడు. He knows how to tempt people. సాతానుకు తెలుసు స్త్రీలను ఎలా శోధించాలి, పురుషులను ఎలా శోధించాలి. Now Jesus said, if you look upon a woman to lust after her, you committed adultery in your heart with her already. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల నీవు ఆ క్షణంలోనే ఆ స్త్రీతో వ్యభిచరించావు అని ప్రభు చెప్తున్నాడు. So you look with your eyes and you think with your mind. అంటే నీవు కన్నులతో చూసి నీ మనసుతో నువ్వు ఆలోచన చేస్తున్నావు. And that is sin. అదే పాపం. So Job says, I have made a covenant with mine eyes. యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. Why then should I think upon a maid? మరి కన్యకను నేను ఎలాగూ చూచుదని అంటున్నాడు. I will not think about her. నేను ఆమెను గురించి ఆలోచించను. You can sin with your eyes. నీవు నీ కన్నులతో కూడా పాపం చేయవచ్చు. Maybe you do not indulge physically in that sin that you are imagining with your mind. నీవు నీ మనసుతో ఊహించుకున్నటువంటి పాపములో
శారీరకంగా నీవు దాన్ని చేయకపోయినప్పటికీ for two reasons. రెండు కారణాలను బట్టి. Firstly, మొట్టమొదటిగా you're chicken, you're too scared to do it. నీవు చేయటానికి చాలా భయపడుతున్నావు గనుక పాపం చేయకుండా ఉన్నావు. You're a coward, so you can only think about it but don't have the guts to do it. నీవు కేవలం మరి ఆ పాపాన్ని గురించి ఊహించుకుంటున్నావే తప్ప వెళ్ళి చేయగలిగినటువంటి ధైర్యం సామర్థ్యం నీకు లేదు. A second reason for many people is they don't get an opportunity to do it. రెండవ కారణం ఏంటి మనుషులు ఎందుకు పాపం చేయకుండా ఉన్నారంటే వారికి ఛాన్స్ దొరకట్లేదు, అవకాశం దొరకట్లేదు కాబట్టి చేయట్లేదు. If they get an opportunity, they will do what they have imagined in their mind. ఒకవేళ వారికి గనుక అవకాశం దొరికితే వారు ఏ పాపాన్ని గురించి అయితే ఊహించుకున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. So he said, let us cut it at the root. దేవుని వాక్యం అంటుంది వేర్లతో సహా మనం పెరికి వేయాలి. I have made a covenant with my eyes. యోబు అంటున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. Because it begins with what I see with my eyes. ఎందుకంటే పాపం ఎలా ఆరంభమవుతుందంటే నా కన్నులతో చూసే దానిని బట్టి ఆరంభమవుతుంది. Maybe for women it is covetousness. స్త్రీలకేమో మరి దాని విషయంలో ఆశించటం, దురాశ కలిగి ఉండటం. For men it is lust. పురుషులకేమో అది మోహం. It could be anything. అది ఏ విషయంలోనైనా కావచ్చు. It begins with the eyes. అది నీ కన్నులతో ఆరంభమవుతుంది. And the Bible says, do not sin with your eyes. అయితే దేవుని వాక్యం అంటుంది నీ కన్నులతో నీ పాపము చేయకూడదు. Now we are living in times when technology has advanced to a great extent. మనం జీవిస్తున్నటువంటి కాలం మరి పరిజ్ఞానం మరి టెక్నాలజీ ఎంతో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఉన్నాం. And if we know how to use it, it's a blessing. ఈ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నువ్వు జాగ్రత్తగా తెలుసుకుంటే అది నీకు ఆశీర్వాదకరం. If we are smart, we will use it for God's glory. నీవు దేవుని నామ ఘనత కొరకు నువ్వు దాన్ని ఉపయోగించగలిగితే చాలా సంతోషం. But today we have these cell phones in our pockets. అయితే నేటి దినాల్లో ఈ సెల్ ఫోన్స్ మనందరి పాకెట్స్ లో ఉంటున్నాయి. We have these tablets in our hands. మన చేతుల్లో ఈ టాబ్లెట్స్ ఉంటున్నాయి. We have these smart televisions on our walls. మరి మన యొక్క గోడల మీద స్మార్ట్ టెలివిజన్స్ కనబడుతున్నాయి. And these things have brought the whole world into our pockets. ఇవన్నీ కూడా సర్వ ప్రపంచాన్ని మన చేతిలోనికి మన జేబులోనికి తీసుకొని వచ్చేసాయి. They have brought the whole world into our living room. అంటే లోకమంతటిని మన గదిలోనికి తీసుకొని వచ్చేస్తున్నాయి. And in some cases into your bedrooms as well. మరి కొంతమంది విషయాల్లో వారి బెడ్రూమ్ లోకి కూడా వచ్చేస్తున్నాయి. And these devices are made in such a way that you not only see with your eyes but you hear with your ears. ఈ పరికరాలు ఎలా వచ్చేసినంటే నీ కన్నులతో వాటిని చూడటమే కాదు నీ చెవులతో వినగలిగినటువంటి అవకాశం కూడా వచ్చేసింది. Right, once upon a time there used to be silent movies, no sound. ఒకప్పుడు అసలు సైలెంట్ మూవీస్ ఉండేటువంటివి, అసలు ఎలాంటి శబ్దాలు ఉండేవి కాదు. Then we have the radio where you have the sound but you have nothing to see. ఆ తర్వాత అభివృద్ధి ఎలా జరిగిందంటే రేడియోలు వచ్చాయి, మనకు సౌండ్ వినబడిద్ది కానీ మరి ఏమి చూడలేం. Now everything is combined. అయితే ఇప్పుడు రెండు కలిసిపోయి వచ్చేస్తున్నాయి. You can see and you can hear. మనము చూడగలము, వినగలము. Men and women are targeted. మరి స్త్రీలు పురుషులు ఈ ఇద్దరు కూడా సాతానిక దృష్టిలో ఉన్నారు. And especially children. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు. David said this. దావీదు ఇలాగ అంటున్నాడు, I will set no wicked thing or evil thing before my eyes. నా కన్నుల ఎదుట ఏ దుష్టత్వమును చెడు కార్యములను ఉంచుకొనను అంటున్నాడు. It's important that we nib it at the bud. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగు చేయటం మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యం. That you cut it at the roots. వాటిని వేర్లతో సహా మనం కత్తిరించాలి. If you say, I'm only looking, నీవిలా ఒకవేళ చెప్తున్నావు అనుకోండి, నేను పాపం చేయట్లేదండి, కేవలం చూస్తున్నానంతే. I'm only listening to what they are saying. లేక నువ్వు చెప్పవచ్చు, అయ్యా నేను పాపం చేయట్లేదు కానీ వాటిని కేవలం వింటున్నానని చెప్పవచ్చు. You're watching and listening to the filth that the world is bombarding. మరి లోకమంతా కూడా నిండుకున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి అశ్లీలతను నీ కన్నులతో చెవులతోను వింటున్నావు, చూస్తున్నావు. Whether you know it or not, నీకు తెలిసినా తెలియకపోయినా these gadgets, these programs, these movies or whatever it is, the songs and all these things, ఈ పరికరాలు లేకపోతే ఈ గ్యాడ్జెట్స్, ఈ యొక్క మూవీస్ ఇవన్నీ కూడా they are sending subliminal messages to your mind. మన యొక్క మనస్సులోనికి కావలసినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్ లోనికి పంపిస్తుంది.
without you consciously realizing it. నీవు దాన్ని గ్రహించేటువంటి స్థితిలో లేకుండా అది నీ యొక్క మనసులోనికి ఈ విషయాలన్నీ పంపించేస్తుంది. Some people have done the study on various TV programs. కొంతమంది కొన్ని టీవీ ప్రోగ్రాంలు మరి చూడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. They have done some research on these programs. వారు ఈ కార్యక్రమాల మీద కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. They have done a research on children's cartoons. మరి చిన్న పిల్లల కార్టూన్ ప్రోగ్రామ్స్ మీద రీసెర్చ్ చేశారు. Like for example Tom and Jerry and things like that which kids love to watch. ఉదాహరణకు పిల్లలు ఎంతగానో ఇష్టపడేటువంటి టామ్ అండ్ జెర్రీ, అదే విధంగా ఇలాంటి ఈ కార్టూన్ నెట్వర్క్స్ అన్ని కూడా, especially not Tom and Jerry probably, but especially to do with Disney cartoons, Disney cartoons. మరి డిస్నీ కార్టూన్స్ అని ఇంకా పిల్లలు ఆశపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. They did a research on it. ఈ కార్యక్రమాల మీద రీసెర్చ్ చేశారు, పరిశోధన చేశారు. You know how cartoons are made. ఈ కార్టూన్స్ ఎలా చేయబడతాయో మనకు తెలుసు. They are like pictures actually put together, stacked together. ఈ పిక్చర్స్ అన్ని కూడా కలిపి పెడతారు. And if you flip them fast enough, it becomes like a moving picture. ఆ పిక్చర్స్ అన్ని కలిపి పెట్టినప్పుడు ఇలా మనం తీస్తా ఉంటే అవన్నీ కదులుతున్నటువంటి పిక్చర్స్ గా ఉంటాయి. That's the basic way they make cartoons. ఈ కార్టూన్స్ చేసేటువంటి సాధారణమైనటువంటి విధానం అది. Now they have found out that in between they have slipped in pictures. మరి వారి యొక్క పిక్చర్స్ ని అలా చూపిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో they have inserted some pictures in that book, let us say, ఆ పుస్తకంలో మధ్య మధ్యలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పిక్చర్స్ పెట్టారు, which are connected to pornography. అవి పోర్నోగ్రఫీకి, అశ్లీలతకు సంబంధించినటువంటివి. But you see that book is flipped so fast ఆ యొక్క పుస్తకం చాలా వేగంగా తిప్పబడుతుంది కనుక that your eye will not pick it up. నీ కన్ను, your mind will not pick it up. నీ మనసు దాన్ని క్యాచ్ చేయలేదేమో, it will not register. అది నీ మనసు వెంటనే దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు. But your eye has seen it. అయితే నీ కన్ను దానిని చూసింది. You don't know about it, but your eye has seen it. నీ మనసుకు దానికి తెలియట్లేదు కానీ నీ కన్ను ఆ సంగతిని చూసింది. And you know what your eye does? నీ కన్ను ఏం చేస్తుంది తెలుసా? It sends that picture to your subconscious mind. వెంటనే నీ మనసుకు ఆ పిక్చర్ ని పంపించేస్తుంది. Subconsciousness. నీ యొక్క మనసాక్షికి పంపిస్తుంది. So that even though you don't realize that picture has been stored in your mind. నీవు గ్రహించకుండానే ఆ యొక్క పిక్చర్ నీ మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంది. Let's take a child. చిన్న పిల్లల గురించి మనం ఆలోచన చేద్దాం. This picture is recorded in his mind. ఈ పిక్చర్ వాడి యొక్క మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంది. When he comes in a situation where that situation is related to the picture in his mind, ఆ పిక్చర్ మైండ్ లో రికార్డ్ అయింది గనుక ఆ పిక్చర్ కి సంబంధించినటువంటి ఏదైనా సిచ్యువేషన్ తన ఎదుట వచ్చినప్పుడు that picture comes to his mind. మరలా వెంటనే ఆ పిక్చర్ తన మైండ్ లోకి వచ్చేస్తుంది. He thinks he is thinking this thought. అంటే ఆయనే ఆలోచన చేస్తున్నాడని వాడు అనుకుంటాడు. And he thinks, oh, I already know this, or I like this. నాకు దీని గురించి తెలుసు, నేను దీన్ని ఇష్టపడుతున్నాను. And he will do it. ఆయన దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. That's what they are trying to do even with kids programs. అంటే చిన్నపిల్లల కార్యక్రమం ద్వారా కూడా సాతానుడు పాపాన్ని అలా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడు. Some Christians say, I'm only watching sports, I don't watch anything else. కొంతమంది క్రైస్తవులు అంటారు, నేను ఇంకేమీ చూడనండి, కేవలం స్పోర్ట్స్ మాత్రమే చూస్తాను. Do you know the motive behind making sports so big in the world? మరి ప్రపంచంలో ఈ ఆటలను, స్పోర్ట్స్ ని చాలా పెద్దవిగా చేయటంలో ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? Think about it. Think about cricket in India. క్రికెట్ గురించి ఆలోచించండి. It is such a big thing. మన భారతదేశంలో క్రికెట్ చాలా పెద్ద విషయం. Cricketers are worshipped as gods. మరి క్రికెటర్లు క్రికెట్ ని దేవునిగా ఆరాధిస్తారు. I'm not against sports, all right, don't get me wrong. నేను స్పోర్ట్స్ కి వ్యతిరేకిని కానండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. Go and play sports. మీరు వెళ్ళి ఆటలు ఆడండి, పర్వాలేదు. But if you sit glued to that television for the whole day watching a sport, దినమంతా టీవీ ముందు కూర్చొని ఆ స్పోర్ట్స్ చూడడానికి నీ సమయం అంతా నీ గడుపుతూ ఉంటే, you're not getting healthier by watching it, you're getting fatter and dumber. నీవు ఆ కార్యక్రమాన్ని చూడటం ద్వారా ఆరోగ్యవంతుడు అవ్వట్లేదు కానీ
తిండిపోతూ అదే విధంగా మరి నీ బరువును పెంచుకునేటువంటి వ్యక్తి అయిపోతున్నావు. That's what they want. అపవాదికి కావలసిందే అది. He wants unhealthy, dumb people. అంటే మనుషులు అనారోగ్యంతో ఏమీ పని చేయని స్థితిలో ఉండిపోవాలని వాడి ఆలోచన. So that they don't think about the real issues of life. కాబట్టి ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి వారు వారి జీవితంలో జరుగుతున్న అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. Their life is only concerned about that one run that person has to take. వారి జీవితం అంతా కూడా దాని గురించి ఆలోచించడానికి అయిపోతుంది. Some Christians say, I only watch National Geographic or something like that, Discovery. I don't know if those are still కొంతమంది there. క్రైస్తవులు అంటారు నేను డిస్కవరీ ఛానల్ చూస్తాను, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మాత్రమే చూస్తాను అంటారు. They don't realize they are sitting there and allowing those programs to brainwash them to think contrary to God's word. వారికి అర్థం కావట్లా, వారు అక్కడ కూర్చొని ఆ కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వారి హృదయంలో వస్తున్నాయని గ్రహించట్లేదు. Because everything there says there is no God. ఎందుకంటే అక్కడ చూపించేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అసలు దేవుడే లేరన్నట్టుగా కార్యక్రమాలు మనకు కనబడుతుంటాయి. Everything came into existence by chance. సమస్తము వాటంతటకు అవే ఉనికిలోనికి వచ్చేసాయని చెప్తూ ఉంటాయి. ఎవల్యూషన్ థియరీ గురించి చెప్తూ ఉంటాయి. Knowingly or unknowingly, తెలిసి తెలియక Christians subject themselves to these things. క్రైస్తవులు ఈ విషయాలకు విధేయులైపోతూ ఉంటారు. And whether you realize it or not, it affects your faith. నీవు గ్రహించినా గ్రహించకపోయినా అది నీ విశ్వాసం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. Do not sin with your eyes. నీ కన్నులతో పాపము చేయకూడదు. Do not keep anything wicked before your eyes. నీ కన్నుల ఎదుట ఏ చెడు కార్యములను ఉంచుకొనకూడదు. Let no such evil be in your home. ఏ విధమైనటువంటి చెడు దుష్టత్వము నీ కన్నుల ఎదుట ఉండటానికి వీల్లేదు. Make a covenant with your eyes. నీవు నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. Make a covenant with your ears. నీ చెవులతో నీవు నిబంధన చేసుకోవాలి. That you will not see or hear any such thing. నేను నా కన్నులతో అలాంటి చెడును చూడను, అలాంటి చెడును గురించి వినను. What is the point in thinking greatly about the cross of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క శిలువను గురించి అంత గొప్పగా ఆలోచించటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? When you don't put it into practice in your life. నీవు నేర్చుకున్నటువంటి విషయాలు కార్యాచరణలో పెట్టకుండా శిలువను గురించి గొప్పగా ధ్యానించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? When the purpose of the cross of Christ is not accomplished in your శిలువ యొక్క ఉద్దేశమే నీ జీవితంలో నెరవేర్చబడకపోతే దాని వలన నీ జీవితంలో ప్రయోజనం లేదు. Look at Psalm 7 verse 3. కీర్తన 7వ కీర్తన 3వ వచనం దయచేసి చూడండి. 7వ కీర్తన 3వ వచనం. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల. The Bible says, do not sin with your hands. నీ చేతులతో నీవు పాపము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. He says, if there be iniquity in my hand. ఒకవేళ నా చేతుల్లో ఏదైనా చెడు కార్యము చేసిన ఎడల. Our hands must be used to serve God. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతులు దేవుని పరిచర్య చేయటానికి వాడబడాలి. Your hands must be used to give in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామం పేరట ఇవ్వటానికి నీ చేతులు ఉపయోగపడాలి. Your hands should be used for God's glory. నీ చేతులు దేవుని మహిమ కొరకు వాడబడాలి. The Bible says in Psalm 26 and verse 10. 26వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, there is mischief in the hands of some people. 26 verse 10. నీ వారి చేతుల్లో దుష్కార్యము కలదని దేవుని వాక్యం అంటుంది. And their right hand is full of bribes. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. You can sin with your hands in various ways. నీవు నీ చేతుల ద్వారా రకరకాల విధాలుగా పాపం చేయవచ్చు. And it says one of those is to give bribes or to receive bribes. దానిలో ఒకటి లంచము పుచ్చుకోవటం లేకపోతే ఇవ్వటం. Again, this is something that Christians don't think much about. మరలా చాలా మంది క్రైస్తవులు ఈ లంచము గురించి చాలా తేలికగా తీసుకుంటారు, ఆలోచించారు. How many times have we heard about some Christian in some high position taking bribes and getting caught? మరి చాలా మంది క్రైస్తవులు ఉన్నతమైనటువంటి స్థానంలో పొజిషన్లో ఉన్నటువంటి వారు లంచం తీసుకుంటూ పట్టబడ్డారని మనం వింటూ ఉంటాం. What a shame it is to the name of Jesus Christ. దేవుని నామానికి అది ఎంత అవమానకరం, సిగ్గుకరం. How many times you find preachers
whose life's mission is to preach to people and say, give, 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 that I may receive with my hands. చాలా మంది సేవకులు వారి పరిచర్యలో ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఇవ్వటాన్ని గురించి బోధించి ప్రజల నుండి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. That is really a shameful thing to do. అది చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. They are only concerned about making money. It's a business. వారు కేవలం డబ్బు సంపాదించడమే దానినే వ్యాపారముగా పెట్టుకున్నారు. If they don't get that gift in their hands, వారు అనుకున్నటువంటి బహుమానము ధనము వారి చేతికి రాకపోతే they are unhappy. వారు సంతోషంగా ఉండలేరు. What a shame. ఎంత సిగ్గుచేటు. Christian, God takes bribery seriously. క్రైస్తవుడా, లంచం విషయంలో దేవుడు చాలా తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంటాడు. So the next time the cop stops you for breaking a traffic rule, ఒకవేళ మరి నీవేదైనా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయటం పట్టుకున్నప్పుడు think twice before you try to bribe that cop. నీవు ఆ సిగ్నల్ దాటుతున్నప్పుడు లేకపోతే అలా చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించాలి క్రైస్తవుడుగా. You pay the full penalty for your transgression. నీవు చేసిన పొరపాటుకు నీవు తప్పకుండా వెల చెల్లించాలి, పెనాల్టీ చెల్లించాలి. And next time be careful that you don't do it. అలా చేయటం ద్వారా రెండోసారి ఆ పని చేయటానికి నువ్వు జాగ్రత్త పడతావు. But don't take the easy way out by bribing. నీవేదో చాలా సులభమైన మార్గాన్ని తీసుకొని లంచం ఇచ్చి తప్పించుకుంటాను అనుకొనవద్దు. Their right hand is full of bribes, the Bible says. వాడి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నది. Their hands are full of mischief, the వారి Bible says. చేతులు దుష్కార్యముతో నిండి ఉన్నాయి. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. Look at Proverbs chapter 6 and verse 18. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం దయచేసి మనం చదువుకుందాం. సామెతలు 6:18. దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. Feet that be swift in running to mischief. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. Be careful where you go. నీవెక్కడికి వెళుతున్నావో జాగ్రత్త పడు. Do not let your feet take you to a place where God doesn't want you to go. నీవు వెళ్ళకూడనటువంటి స్థలంలోనికి, దేవుడు ఇష్టపడని స్థలంలోనికి నీ పాదములను వెళ్ళకూడదు. That is sin in God's eyes. దేవుని దృష్టిలో అది పాపం. It is amazing sometimes కొన్నిసార్లు అది చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. that Christians are willing to go to places where Jesus Christ is not welcomed. యేసుక్రీస్తు ఆహ్వానించబడినటువంటి స్థలాల్లోనికి చాలా మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఇష్టపూర్వకముగా వారి పాదములను అక్కడ మోపుతారు. Somebody invites them to a party. కొంతమంది వారిని పార్టీకి ఇన్వైట్ చేస్తారు. It's a booze party. It's a drinking party. అది డ్రింకింగ్ పార్టీ. Now this Christian doesn't drink. ఈ క్రైస్తవుడు డ్రింక్ చేయడు. But he says, well, this is my friend or my relative who's invited me. నేను డ్రింక్ చేయను గాని నా స్నేహితుడు ప్రేమతో పిలిచాడు కాబట్టి I'm going to go there. నేను అక్కడికి వెళ్తాను. I'm going to have a Sprite or a Coke or something. వాళ్ళు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, నేను స్ప్రైట్ గాని కోక్ గాని అక్కడ కూర్చొని తాగుతాను. They cannot speak one word about Jesus Christ in that place. ఆ స్థలంలో నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. Even if you do, it's a waste because they are drunk. ఒకవేళ నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించినా వ్యర్థమే, ఎందుకంటే వాళ్ళు వినగలిగిన స్థితిలో లేరు, మత్తులో ఉన్నారు. Jesus is not welcome in those places. యేసుక్రీస్తు అలాంటి స్థలాల్లోనికి ఆహ్వానించబడేటువంటి వాడు కాదు. They don't want Jesus. వారికి యేసయ్య అవసరం లేదు అక్కడ. So you know what the Christian does? అయితే క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? He tells Jesus, ఆయన యేసయ్యతో ఏమంటాడంటే, you wait outside. ప్రభువా, నువ్వు వారికి అవసరం లేదు కాబట్టి నువ్వు బయటే ఉండు. I'll go in, spend a little time and then come back to you. ప్రభువా, నువ్వు ఇక్కడే బయటే ఉండు, నేను వెళ్ళి వాళ్ళతో కొంతసేపు గడిపి మరలా నీ దగ్గరికి వస్తాను. Why would you want to go to a place where your Savior is not invited? నీ రక్షకుడు ఆహ్వానించబడినటువంటి, నీ రక్షకుడు రాలేని స్థలానికి నీవెందుకు వెళ్ళాలి? Why would you fellowship with people who hate your Savior? నీ ప్రభు అయినటువంటి యేసును ద్వేషించేటువంటి వారి సహవాసంలోనికి నీవెందుకు వెళ్ళాలి? Who have no need for your Savior. నీ రక్షకుని యొక్క అవసరతే వారికి అక్కడ లేదు. Why do you go and fellowship with people before whom you cannot open your mouth and talk about your friend? నీవు నోరు తెరిచి ఆ ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి మాట్లాడడానికి అవకాశం లేనటువంటి స్థలంలోనికి నీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? There is no need.
దానిలో ఏమాత్రం అర్థం లేదు. But Christians don't realize that. చాలా మంది క్రైస్తవులు ఈ విషయాన్ని గ్రహించని స్థితిలో ఉంటున్నారు. They think it's all right, Jesus will wait for me outside. పర్వాలేదులే, నేను వచ్చేంత వరకు నా ప్రభు బయట వెయిట్ చేస్తూ ఉంటాడని అనుకుంటారు. He's your best friend, isn't he? దేవుని బిడ్డారా, నీ ప్రభు అయినటువంటి యేసు నీకు చాలా ప్రియమైన సన్నిహితమైన స్నేహితుడు. How can you leave him out and go someplace where they don't want him? అంత సన్నిహితమైన స్నేహితుడిని ఆహ్వానించబడినటువంటి స్థలంలోనికి ఆయన లేకుండా నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? Don't go there. If he's not invited, you don't go. నీ ప్రభువుకి అక్కడ అవకాశం లేకపోతే నీవును అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. If he's not loved there, you don't go. ఆయన అక్కడ రావటానికి అనుమతించే అవకాశం లేకపోతే నువ్వు వెళ్ళటానికే వీల్లేదు. If you follow this principle, నీవు ఈ సూత్రము గనుక వెంబడించగలిగితే, you will not sin by running to that place where you are tempted to sin. నీవు శోధించబడుతున్నటువంటి ఆ స్థలంలో నువ్వు వెళ్ళవు, పాపము చేయలేవు. The Bible says he was without sin. దేవుని వాక్యం అంటుంది ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. He knew no sin and he did no sin. ఆయన పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. And that's how we are called to live. దేవుని బిడ్డలమైన మనందరము అలాగు జీవించడానికి పిలువబడ్డాం. That's the whole purpose of the cross. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. It deals with sins. సిలువ పాపం విషయంలో చొరవ తీసుకుంటుంది. Who his own self bear our sins. ఆయన తానే తన శరీరమందు మన పాపములన్నిటిని మోసుకున్నాడు. Not so that we can go back and do those same things again. ఆయన ఎందుకు సిలువను మోసాడంటే మరలా వెళ్ళి మనం పాపం చేయటానికి కాదండి. He died on the cross for our sins to deliver us from them. ఆయన మనందరిని పాపపు స్థితి నుండి విమోచించుట కొరకే ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. So that we also do not enter into these new experiences of sin. అలా చేయట ద్వారా ఈ పాపపు అనుభవాల్లో మనం ప్రవేశించకుండా ఉండగలుగునట్లు. So that we also do no sin like him. అలా చేయట ద్వారా మనం కూడా ఆయనకు వలె పాపము చేయని వారముగా జీవించడానికి. At least that we may engage in a battle against sin. అలాగు చేయట ద్వారా కనీసం పాప విషయంలో ఉన్నటువంటి పోరాటంలో మనం నిమగ్నమై ఉంటామని. Fight against it. ఆ పాపానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. And make sure that when you fall, you get up and get back into the fight. నీ ఒకవేళ పడిపోయినప్పుడు మరలా వెంటనే లేచి ఆ పోరాటంలో నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలి. Do not give up this battle against sin. దేవుని బిడ్డ, పాపానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని నీ జీవితంలో ఎప్పుడు విడిచిపెట్టకూడదు. Practically on a day-to-day basis. ప్రతి దినం నీవు దాన్ని సాధన చేయాలి. Put on the whole armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. Take up the shield of faith. విశ్వాసపు డాలుని నీ చేతిలో పట్టుకోవాలి. Take up the sword of the Spirit. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. Get down on your knees and fight. నీ మోకాళ్ళ మీదకి వెళ్ళి నీ ప్రార్థన జీవితం ద్వారా పాపాన్ని జయించాలి. And make sure that the cross of Jesus Christ is not made of none effect in your life. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ నీ జీవితంలో వ్యర్థమవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. If you do not experience victory on a day-to-day basis, నీ దైనందిన జీవితంలో అనుదినం నీవు పాపం విషయంలో విజయాన్ని అనుభవించకపోతే, after years of being a born again Christian, నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, and listening to the preaching of the cross for years together, సిలువను గురించినటువంటి వర్తమానాలు సంవత్సరాల తరబడి నువ్వు వింటున్నప్పటికీ, you're making the cross of Christ of none effect. నీవు జయించేవాడవుగా ఉండకపోతే క్రీస్తు సిలువను వ్యర్థముగా నువ్వు ఎంచుతున్నావు. It's absolutely of no effect in your life. అది నీ జీవితంలో ఎటువంటి ప్రభావితము చేయనట్టే. You're making a mockery of the cross. సిలువను నువ్వు అవమానిస్తూ ఉన్నావు. The purpose of Christ dying on the cross was to bear our sins. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం మన పాపాలను భరించడానికి. It should be about sin in our lives. అది మన జీవితంలో పాపం విషయంలో a fight against it. మనం పోరాటం కొనసాగిస్తుండాలి. By taking up our cross, మన సిలువను ఎత్తుకొని
following after Jesus, మన ప్రభువైనటువంటి యేసును వెంబడిస్తూ, looking unto Jesus, ఆయన వైపు చూస్తూ, fighting the good fight of faith, మంచి విశ్వాసమును గురించి మంచి పోరాటం పోరాడుతూ, bringing every sin and sinful thought into the obedience of Christ, ప్రతి పాపమును పాపపు ఆలోచనను పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి తీసుకొని వచ్చి, experiencing the victory that Christ died to give you and me. మనకు విజయం అనుగ్రహించడానికి ప్రభు పొందినటువంటి మరణము ద్వారా మనం విజయం పొందటానికి. Let us take a few minutes to pray silently now. తలలు వంచి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మౌనముగా మనం ధ్యానం ప్రార్థన చేద్దాం. Meditations on the cross are not meant to make you feel good about yourself. సిలువను గురించిన ధ్యానములు అదేదో మన హృదయంలో ఏదో మంచి ఆలోచన లేకపోతే మంచి కలిగించడానికి కాదు. It's not to pat you on the back and say, oh, you're such a good person, you're doing very well. ఒక మంచి అనుభూతిని పొందుకొని ఇదిగో ఈయన సిలువ గురించి ధ్యానం చేస్తున్నాడు, మరి చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి కాదు. It is to produce practical holiness in your life. మనందరి జీవితంలో ఆచరణాత్మకమైన పరిశుద్ధతను ప్రతిదినం కలిగి ఉండటానికి. That's the purpose of meditating on the cross of Christ. క్రీస్తు సిలువను గురించి ధ్యానించటంలో ఉన్న ఉద్దేశమే అది. Not so that you can sit and feel bad for Jesus Christ. అంతేగాని ఆ సిలువని ధ్యానిస్తూ కూర్చొని అయ్యో నా ప్రభు ఎంత శ్రమ అనుభవించాడని దాని గురించి మరి బాధపడుతూ ఉండటం కాదు. He doesn't need your sympathy. నీ యొక్క సింపతి దేవునికి అవసరం లేదు. He needs your surrender. ఆయనకు నీ విధేయత కావాలి, నీ సమర్పణ కావాలి. Obedience to God's word. దేవుని వాక్యమునకై నువ్వు చూపే విధేయత ఆయనకు కావాలి. Will you come to him right now and say, Lord, I'm done with dabbling with sin. ఇప్పుడే ఈ క్షణమే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఇదిగో ఇంతవరకు చేసింది చాలు అని నువ్వు చెప్పగలవా? I want to experience the deliverance that you have accomplished on the cross. కల్వరి శిలువలో పాపం విషయంలో మీరు మా కొరకు సాధించినటువంటి ఆ విజయమును మా ప్రభా నేను కూడా అనుభవించాలని ఇష్టపడుతున్నాను. I don't want to take sin lightly anymore in my life. ప్రభా నా జీవితంలో ఇక మీదట పాపాన్ని తేలికగా నేను తీసుకోను. I want to look at sin the way you look at it. పాపాన్ని నువ్వు ఎలా చూస్తున్నావో మా ప్రభా నేను కూడా అదే దృష్టితో చూడటానికి సహాయం చేయి. Whether it be the sins of my heart, అది నా హృదయం ద్వారా పాపమైనప్పటికీ, whether it be the sins of my mind, నా మనస్సులోని పాపమైనప్పటికీ, maybe it's the sin of my tongue, నా నాలుకతో కూడిన పాపమైనప్పటికీ, maybe it's the sins of my eyes, లేక నా కన్నులతో కూడిన పాపమైనప్పటికీ, maybe it's the sins of my hands and feet, నా చేతులు పాదముల పాపమైనప్పటికీ, whatever it may be, ఏదేమైనప్పటికీ I don't want to let my guard down. నా దేవుడు మా ప్రభునైనా మరి నేను ఆ విషయంలో బలహీనుడని అవటానికి వీల్లేదు. I want to put up a good fight against sin. పాపం విషయంలో పాపానికి వ్యతిరేకంగా నేను మంచి పోరాడడానికి ఇష్టపడుతున్నాను. Christian, you cannot do it without living in close fellowship with Jesus. క్రైస్తవుడా దేవునితో నీకు సన్నిహితమైన సహవాసం లేకపోతే పాపం విషయంలో పోరాటంలో విజయాన్ని సాధించలేవు. So surrender yourselves this morning to walk with Jesus Christ. కాబట్టి ఉదయకాల సమయంలో నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా నీవు నడవటానికి ప్రయాణం చేయటానికి నీ జీవితాన్ని ఇప్పుడే సమర్పించు. And you will be strengthened to put up a good fight against sin. అలాగూ సమర్పించుకోవటం ద్వారా నీవు మంచి పోరాడటానికి నీ ప్రభు చేత నువ్వు బలపరచబడతావు. Do not worry, the ultimate victory has been won. నీవు చింతించవద్దు, మరి అంతిమ విజయము మనదే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. But today you must fight. అయితే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా పోరాడవలసిందే. Tomorrow you must fight. రేపు నువ్వు పోరాడవలసిందే. Till the Lord calls you home. ప్రభు నిన్ను తన ఇంటికి పిలిచేంత వరకు నువ్వు పోరాడవలసిందే. Will you say from this day onwards, నీవు ఇలా చెప్పగలవా? ఈ దినం మొదలుకొని with the Lord's help, నా ప్రభు అయినటువంటి యేసయ్య సహాయముతో I will give first priority to my walk with Jesus Christ. నేను నా మొదటి ప్రాధాన్యత యేసుక్రీస్తుతో నడవటానికే నేను సమర్పించుకుంటున్నాను. That means I will pray and read the Bible and study it every day. దాని అర్థం ఏంటంటే నేను ప్రతిదినం ప్రార్థన చేస్తాను, ప్రతిదినం దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానిస్తాను. Not for selfish reasons. స్వార్థపూరితమైనటువంటి విషయాల కొరకు కాదు. Not to get something, not to get a blessing from God. ప్రార్థించడం ద్వారా వాక్యం చదవడం ద్వారా ఏదో ఆశీర్వాదాలు వస్తాయని కాదు.
but to know him and to be filled with his power to live a holy life. ఆయనను తెలుసుకోవడానికి, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. If you decide that, say it out in your hearts to God. ఒకవేళ నీవు ఈ రోజు అలాగ తీర్మానం చేసుకున్నట్లయితే నీ ప్రభుతో ఆ విషయాన్ని మాట్లాడు. Lord, I ask that